నీకేమర్థమైంది చెప్పేద్దాను ఆయన ఏం చెప్పాడు రేషన్ కార్డు అవసరం లేదన్నాడు. అవసరం లేదన్నాడు. రుణమాఫీ మాత్రం ఖచ్చితంగా చేయాలి. రేషన్ కార్డు అవసరం లేకుండా ఆగవయ్య. అన్నాడు కదా, అన్నాడు కదా ఇంట్లో ఇద్దరికి ఉంది కదా, చెరవై కదా అప్పుడు భూమి వేరు కదయ్యా పోవాలి కదా. అట్లుంటది లెక్క ఈమెకు సపరేట్ లోన్ ఇచ్చిర్రు ఆయనకు సపరేట్ ఇప్పుడు వీళ్ళ వైఫ్ కి సపరేట్ గా ఇచ్చినారు ఈయనకు సపరేట్ గా ఇచ్చారు ఈయన పేరు మీద భూమి ఉంది వీళ్ళ భార్య పేరు మీద భూమి ఉంది ఇద్దరు ఒకటే రేషన్ కార్డు కానీ భూములు వేరే అన్నప్పుడు రెండు పట్టా పాస్ పుస్తకాలు ఉన్నాయి మరి రెండు పట్టా పాస్ పుస్తకాలు ఉన్నప్పుడు 60 ఉన్నప్పుడు ఇద్దరు లక్ష లోపు అయినప్పుడు ఇద్దరివి మాఫీ కావాలన్నా వద్దా మీరు చెప్పరు ఒక్క నిమిషం నేను చెప్పే ఇంటికి మరి అది ఒప్పుకోరు ఇంటికి ఒకటని ఎలా చెప్పారు మీకు ఇంటికి ఒకటే 2 లక్షల దాకా అన్నాడు. అట్లా ఉండదయ్యా మీకు ఏం గైడ్ లైన్స్ చదివిరా ఈ ఊరాదా తిరిగే బదులు నువ్వు ఆడే నువ్వు ఎందుకు వాళ్ళు చెప్పనిస్తలేవు వాళ్ళ మనోభావాలు తెలుసుకుని నీకు ఎందుకు అయ్యా బాధ జరా పెద్దాయన నేను చెప్పండి. నేను పార్టీ సంగతి కాదు. అరే మీరు పార్టీలకు ముద్ర వేయద్దు సమస్యలు చెప్తున్నప్పుడు పార్టీలకు ముద్ర వేయద్దు ఇప్పుడు ఎలక్షన్లు లేవు పెద్దాయన ఇప్పుడు ఎలక్షన్లు లేవు ఇప్పుడు లేవు ఓ మేడం అది కరెక్ట్ కాదు. ఇప్పుడు మా ఇద్దరు పేరు మీద ఉంటది. ఇద్దరు పేరు మీద పాస్బుక్లు ఉన్నాయి. ఇద్దరు పేరు మీద లోన్ తెచ్చాం బరాబరి మీరు కూడా ఇనురి. మరి ఇద్దరికి మాఫీ కావాలా ఒక్కరి మాఫీ అవుతా ఇద్దరు కావాలి మరి అది నేను అదే చెప్తుంటే పార్టీలతో జమ కడుతున్నా చెప్పు అక్కడికి. రాఘవరెడ్డి నా పేరు రాఘవరెడ్డి దేవరపల్లి రాఘవరెడ్డి. కరెక్ట్ చెప్పారు ఇప్పుడు కాదయ్యా నువ్వు చెప్పరా నువ్వు చెప్పు ఇద్దరు పేరు వాళ్ళ భార్య పేరు మీద ఆయన పేరు మీద భూమి ఉంది ఇద్దరు పేరు మీద సపరేట్ గా వచ్చింది పాస్బుక్లు కూడా ఉన్నాయి మాఫీ కావాలా వద్దా అని అడుగుతున్నాం కావాలి మేడం ఇద్దరికి కావాలి ఇద్దరు పాస్బుక్లు ఉన్నప్పుడు ఖచ్చితంగా కావాల్సింది ఎవరికైనా పాస్బుక్లు ఉన్నాయి బుక్లు ఉన్నాయి లోన్ ఇచ్చారు. లేదు మీరు వద్దండి ప్రజలకు వాళ్ళ సమస్య నేను ఒకటి చెప్తున్నా మన పార్టీలు కూడబెట్టావు ఓడి గుర్తుపెట్టుకో పార్టీ కాదు నేను చదువుకొని జర్నలిస్ట్ అయినా ఏంది నేను పార్టీ తరపున వచ్చిందా అరే వేరు అలాగు 1,20,000 కాదు నువ్వు అడిగిన దానికి చెప్తాడు మీరు ఎవరు నేను చెప్తా కానీ కరెక్ట్ చెప్తా. రెండు పాస్ పుస్తకాలు బరాబర్ మాట్లాడతారు. నాకు ఇద్దరికి పడాలి పాస్బుక్లు ఉన్నాయి అలాగనే మేము కడుతున్నాం మేడము మేము కడుతున్నాం తెచ్చుకుంటున్నాం. ఇద్దరు పడాలా పడద్దా ఐతరాజు ముత్తమ్మకి ఆమె తీసుకున్న లోన్ ఏంది ఆమె ఏంది కథ ఈమె పాస్బుక్ ఇప్పుడు ఇద్దరు కలిపి ఒకటే పాస్బుక్ ఇవ్వలేదు కదా అది ఇద్దరు మరింటికి మరి మొగుడు పిల్లం ఒకటే అయినప్పుడు మరి ఒకటే పుస్తకం మీద ఎందుకు ఇయ్యలేదు మళ్ళీ మీరు చెప్తారు మీరు వాళ్ళందరూ కరెక్ట్ గా ఉన్నారు మీరు ఆగండి మళ్ళీ మీరు అట్లే ఇది వేరే అది వేరు నేను అడిగిన దాంట్లో తప్పుందా రెండు పాస్ పుస్తకాలు ఒక నిమిషం మీరు ఆగండి మీరు ఎంత మంది నిలబడ్డారు రెండు పాస్ పుస్తకాలు ఉన్నాయి రెండు పాస్ పుస్తకాలు ఉన్నాయి నీకు కావాలి నువ్వు బ్యాంక్ లో అగ్రికల్చర్ ఆఫీస్ కో నీకు రైట్స్ ఉన్నాయా నీకు ఇద్దరివి కావాలి మీ ఆవిడకు కూడా మీ ఆవిడకి అయింది కదా మహిళలకు చేస్తామన్నారు కదా మరి నాది ఎప్పుడు చేస్తారు అనేది నువ్వు అగ్రికల్చర్ ఆఫీస్ పోయి నువ్వు అడుగు మహిళలకు లేకనే ఈ బాధ వచ్చిందా నేను చూసుకోలే మేడం ఇంకా కొంపెల్లి మేము ఒకసారి 30,000 తీసుకున్నా మళ్ళీ రిమాల్ చేసినా మళ్ళీ 60 తీసుకున్నా 70 తీసుకున్నా 1,00,000 చిల్లర అయింది మరి ఉంటది మరి భూమి ఉందిగా ఉంటది ఆయనకి ఇప్పుడే 50,000 చిల్లర రైతు